హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెజిటేబుల్ రైస్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. వెనస్డే కదా, రేపు ఎలాగో థర్స్డే, ఇంకా చికెన్ అని ఎగ్స్ తినలేమనేసి మేము అందుకే ముందుగా ఈరోజు చేసేసుకుంటున్నాను. ఏం లేదండి, చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని, ఒక 2 క్యారెట్స్, ఒక 10 వరకు బీన్స్, ఒక 3 పచ్చిమిర్చి అండ్ ఒక 2 మాగినవి ఎర్రటి టమోటాలు అండ్ కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొద్దిగా పసుపు అండ్ ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా అంతే. అండ్ చెక్క లవంగా, కొద్దిగా షాహీ జీరా, ఒక అనాస పువ్వు అంతేనండి. ఏం లేదు ఇంకా ఇందులో చేయడానికి. మనకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఒక్క 5 మినిట్స్ ముందర వెజిటేబుల్స్ ఓపిక చేసుకొని కట్ చేసుకుంటే హ్యాపీగా ఈ వెజిటేబుల్ రైస్ అనేది తినేయచ్చు. అండ్ మనకు ఆలు కర్రీలోకైనా కూడా బాగుంటుంది. అండ్ శనగిత్తనాల చట్నీ అందులోకి బాగుంటుంది ఇది. అండ్ చికెన్ ఫ్రైలోకి కూడా బాగుంటుంది. నేనైతే ఇంకా ఎలాగో ఈ 10 డేస్ నవరాత్రులు టైంలో ఎలాగో తినలేదు. అందుకే ఇంకా రేపు థర్స్డే కూడా తిన్నాం మేమనేసి ఇంకా ఈరోజు తినాలనిపించింది. అందుకే ఒక ½ కిలో వరకు చికెన్ తెచ్చుకొని ఇలా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిస్ చేశాను. మీరైతే తప్పకుండా వేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంట్లో అయిపోయిందనేసి బయట ప్యాకెట్లోది ఏమంత టేస్ట్ అనిపించదు, అది ఎప్పుడో ప్యాక్ చేసి ఉంటారు కదా. సో అందుకు దాని ఫ్లేవర్ అంతా అంతేం అనిపించదు. మనం ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నేనైతే రైస్ ఒక ½ అవర్ ముందుగానే నానబెట్టుకున్నాను. బాగా స్మూతీ ఉంటుంది కదా కుక్కర్లో మనం రైస్ వండితే. నార్మల్గా మనం రైస్ డేక్షాలో వండుకునే దానికి ఉడికించుకొని ఇలా కుక్కర్లో వండుకునే దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకుని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ వరకు ఈ మసాలా అంతా బాగా రైస్కి పట్టేటట్టు ఫ్రై చేయాలి. చూసారా ఈ విధంగా సాల్ట్ అంతా రైస్కి పట్టాలి కదా. సో ఇలా ఫ్రై చేయడమే అంతే. అండ్ వాటర్ అయితే ఒక గ్లాస్ రైస్కి నేనైతే 2 గ్లాసెస్ వరకు అయితే వాటర్ తీసుకుంటాను. నేనైతే 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో 3 గ్లాసెస్ వరకు అయితే వాటర్ తీసుకుంటున్నాను. 3 గ్లాసెస్ కంటే కొద్దిగా తక్కువ ఉన్నా కూడా ఏమంతేం పర్లేదు, బాగానే ఉంటుంది రైస్. ఎందుకంటే ఆయిల్ కూడా వేస్తాం కదా, సో ఆయిల్ అంతా కూడా రైస్కి బాగా పడుతుంది. ఎక్కువ వాటర్ అయితే తీసుకుంటే ఏమంత పొడి పొడిగా రాదు రైస్ అనేది. సో ఆల్ట్ అనేది మనం చూసుకొని వేసుకోవాలి. అండ్ వాటర్ వేసిన తర్వాత ఒక 2 టైమ్స్ అలా తిప్పాలి అంతే. చూసారా రైస్ ఎలా ఉందో? చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. మనం ఆ రైస్ ముట్టుకుంటేనే తునిగిపోతుందేమో అన్నంత స్మూత్గా ఉంది కుక్కర్లో రైస్. వెజిటేబుల్స్ కూడా అన్నీ బాగా ఉడికిపోయినాయి. ప్లీజ్ నా ఛానల్ చూడకపోతే